నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ నాకు ఒక చిన్న సందేహం ఏంటి అంటే, అసలు జాతకం అంటే ఏంటి? ఎందుకంటే కొంతమందికి ప్లేస్ తెలుస్తుంది, ఎక్కడ పుట్టాము, ఏంటి అనేది పూర్తి వివరాలతో తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి పూర్తిగా జాతకం అనేది చెప్పొచ్చు. కానీ కొంతమందికి అసలు జాతకం అనేది కూడా తెలీదు. అసలు ఎక్కడ పుట్టారు, ఏంటి అనేది కూడా తెలీదు. సో మరి ఈ జాతకం అనేది నిజంగా నిజమా? అందులో మీరు చెప్పేది కావచ్చు, వేరే చోట చూపించుకున్న అంటే ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నేనైతే 100% పనిచేస్తుందని చెప్తాను. ఎలా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు జనరల్గా జరిగే సంఘటనలు వేరుంటాయి, మనిషికి కొన్ని రేర్గా జరిగే సంఘటనలు కొన్ని ఉంటాయి కదమ్మా, అవునా కాదు చెప్పండి. అవును. ఇప్పుడు రేర్గా జరిగే సంఘటనలు ఎలాంటివి ఉంటాయి అనేటువంటిది అలాంటివి కూడా జాతకం సూచిస్తుంది అని చెప్పడానికి నేను మీకు ఒకటి చూపిస్తాను. ప్రజెంట్ నేను మీకు అంటే వినిపిస్తా, జస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ది. ఓకే. జస్ట్ రీసెంట్గా చెప్పినటువంటి వాటిలో అంటే నేను కొంచెం స్టూడెంట్స్కి చూపించడానికి అనేటువంటిది కూడా కొన్ని మేము ఇక్కడ పెట్టుకుని ఉంటాం, అంటే స్టూడెంట్స్కి నేర్పిస్తుంటా కదా నేను. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వినండి ఒకసారి. కరెక్టే అండి. అవునమ్మా, ఎందుకంటే జన్మజాతకంలో 9th లార్డ్ అంటారు. 9th లార్డ్ ఉన్న పొజిషన్ ఫాదర్ కి 2 మ్యారేజ్ చూపిస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ అయ్యి చనిపోవడం భార్య, దాని తర్వాత సెకండ్ మ్యారేజ్ జరిగింది వీళ్ళ తండ్రికి. అవునండి. ఎట్లా తెలుస్తుందమ్మా ఇది? వాళ్ళు ఎవరో నాకు ముక్కు మొహం తెలియదు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి జాతకం చూపించుకుంటుంది. ఆ అబ్బాయి జాతకంలో తండ్రికి ఫస్ట్ మ్యారేజ్ జరిగి భార్య చనిపోయి తల్లి చనిపోయింది, సెకండ్ మ్యారేజ్ అయిందని ఎట్లా తెలుస్తుంది? అదే జాతకం అంటే. ఇంకోటి వినిపిస్తానండి మీకు. హలో గురూజీ. ఇక్కడ ఏంటంటే అమ్మా, మీ జన్మజాతకంలో 12లో బుధుడు ఉన్నాడు, అంటే శుక్రుడు వెళ్ళి శనితో కలిసి ఉన్నాడు, అంటే సెక్సువల్ వీటికి కారకుడు. దీనివల్ల ఏమైపోయిందంటే మెయిన్ గా వచ్చే పర్సన్స్ కే నపుంసకత్వం ఉండడం. అదేనమ్మా, వాళ్ళిద్దరికి నపుంసకత్వమే కదా, మీకు 2 వివాహాలు అయి కూడా. అవును గురూజీ. అట్లా ఏంటంటే ఈ విషయం ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ మ్యారేజ్ అంటే నపుంసక భర్త వస్తాడని ఎట్లా తెలుస్తుంది? అవును, ఈవెన్ ఆమె కూడా ఆన్సర్ చెప్పడం అవును అంటుంది. ఎట్లా తెలుస్తుంది అంటే దీన్నే జ్యోతిష్యం అంటారు. ఏదో జనరల్ విషయాలు చెప్పడం కాదు. అది అందరికీ ఉండాలని రూల్ లేదు, అందరికీ అట్లాంటివి ఉండాలని రూల్ లేదు. ఒక జాతక చక్రంలో మనిషిని చూడకుండా ఈ మనిషి ఎలాంటి వాళ్ళో చెప్పచ్చు. మనిషిని చూడక్కర్లే, మీరు ఒక జాతకం ఇస్తే క్లియర్గా ఈ మనిషి ఎలా ఉంటాడు చూడడానికి. సున్నిత మనసు కూడా, కోపంగా ఉంటాడా, బాగా తెలివిగా ఉంటాడా, కన్నింగ్గా ఉంటాడా, మనీ మైండెడ్ పీపులా, సీక్రసీగా ఉంటాడా, క్రియేటివ్గా ప్రేమగా ఉంటాడా, ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటాడా, సోషల్ కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంటాయా, లేకపోతే భక్తిపరంగా ఉంటాడా, వర్కాలిక్ పర్సనా, లేకపోతే ఎప్పుడు నా లాభం ఏంటని చూసుకుంటాడా, ఇట్లాంటివన్నీ ప్రతిదీ కూడా లగ్నాన్ని చూసి చెప్పచ్చు. అసలు ఈ జాతకుడు సంపాదించగలడా లేదా అనేటువంటి సెకండ్ హౌస్ని చూసి చెప్పచ్చు. అసలు ఎప్పుడు సంపాదిస్తాడు, ఈ జాతకుడికి ఎంత సంపాదన యోగం ఉంది, ఇక్కడుందా, విదేశాల్లో ఉందా, వ్యాపారంలో ఉందా, ఉద్యోగంలో ఉందా. ఇప్పుడు నేను మీకు వినిపించిన ఇన్డెప్త్ అంశాలు అవన్నీ. అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. తండ్రికి ఫస్ట్ భార్య చనిపోయి సెకండ్ వివాహం అయిందనే విషయం జనరల్ విషయం కాదు కదా, అందరికీ జరగదు కదా. నపుంసకత్వం రావడం జరుగుతుంది అవ్వదు కదా. అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఆస్ట్రాలజీలో ఉంటుంది, కాకపోతే మనకి చాలా విషయాలు మిస్ అయిపోయాయి. ఇవి కూడా ఎంతో రీసెర్చ్ చేసి రాత్రింబగళ్ళు కొన్ని వందల వేల జాతకాలు పెట్టుకొని మహర్షులు చెప్పిన కొన్ని సూత్రాస్ని డీకోడింగ్ చేసుకుంటూ వెతగ్గా దొరికిన కొన్ని పాయింట్స్. అది ఒక్కొక్కసారి 95% వస్తే 5% ఎందుకు మిస్ అవుతుంటాయో కూడా మళ్ళీ దాని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంటుంది మాకు. అలా ఏంటంటే ఒక పర్సన్ సిబ్లింగ్స్తో ఎలా ఉంటాడు జాతకం చూసి చెప్పొచ్చు. బాబు నీ సిబ్లింగ్స్తో నీ గొడవలు ఎందుకు వస్తాయి అంటే పూర్వజన్మల్లో ఈ జాతకుడు ఆ యొక్క సిబ్లింగ్స్తో గొడవలు పడున్నాడు, వాళ్ళకి సరిగ్గా చూసుకోలేదు, అదే కర్మ ఇక్కడికి వస్తుంది. ధనం ఎందుకు సంపాదించలేకపోతున్నాడు, పూర్వజన్మల్లో ధన సంబంధించిన విషయంలో ఏదో దోషం చేశాడు. ఈ అబ్బాయి వీక్గా ఎందుకున్నాడు, ఎందుకు స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నాడు అంటే వేరే వాళ్ళు వీక్ అవ్వడానికి ఈ జాతకుడు ప్రభావం పడింది. అంటే నువ్వు చేసిన కర్మే వస్తుంది ఇక్కడ. బాగా ఎందుకు చదువుకోగలుగుతున్నాడు, బాగా చదువుకుంటాడంటే 4th లార్డ్ బాగుంటే బాగా చదువుకుంటాడు, 4th లార్డ్ వీక్ అయితే చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. చూడండి కొన్ని ఇళ్లలో అసలు వాళ్ళకి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు, కానీ వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటారు. కొన్ని ఇళ్లలో
పెద్ద బిల్డింగ్ ఉంటుంది, కారు ఉంటుంది, ట్యూషన్ మాస్టర్ ఇంటికి వచ్చి చెప్తాడు, అయినా సరే మార్కులు రావు. అవును. సదుపాయాల కంటే కూడా అక్కడ గ్రహం బాగుంటే ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. అలానే సంపన్న పనులు ఉండే పిల్లలు చదవరని కాదు, సంపన్న పనులు ఉండే పిల్లలు కూడా అద్భుతంగా చదివిన వాళ్ళు ఉంటారు. డిపెండ్ ఆన్ ఫోర్త్ హౌస్ ప్లానెట్ ఎట్లా ఉంది, అది తండ్రితో బాగుందా, తల్లితో బాగుందా, ఎంత చక్కగా ఉంటాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళకి వచ్చే పార్ట్నర్స్ అట్లా వస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా మొండి వాళ్ళు రావచ్చు. క్లియర్గా ఉంటుంది. సప్తమ స్థానాన్ని తీసుకొని ఈ జాతకుడికి స్పౌస్ ఎలాంటి వాళ్ళు వస్తారు, లేదా 2 వివాహాల యోగం ఉందా. ఒకవేళ 2 వివాహాల యోగం కనుకుంటే ముందుగా అర్క వివాహమా కుంభ వివాహమా చేసుకొని తర్వాత వివాహం జోలికి వెళ్ళాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ జాతకుడికి ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. ముందుగా తెలుసుకున్నాను అనుకోండి, మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఏం తెలుసుకుని ఏం చేస్తామంటే దానికి రెమెడీ చేసుకుంటే యాక్సిడెంట్స్ మిస్ అవ్వచ్చు. పెద్ద వెహికల్ వచ్చి గుద్దాల్సింది చిన్న సైకిల్ వచ్చి తగిలి చిన్నదాంతో వెళ్ళిపోతుంది. యాక్సిడెంట్ మిస్ అవ్వదు, కానీ చిన్నదాంతో పోతుంది రెమెడీ చేసుకుంటే. రెమెడీ అంటే నేనేదో 1000 లక్షలు ఖర్చు పెట్టమని నేను చెప్పను ఎప్పుడు కూడా. ఇంట్లో కూర్చొని చక్కగా అమ్మవారి మంత్రం చేసుకోండి, చక్కగా ఒక దానం ఇవ్వండి, కేజీ పప్పు ఏదో ఒకటి దానం ఇవ్వండి. ఇవి చేసుకోలేని మనుషులు అయితే ఎవరు ఉంటారు కదమ్మా. మనం బోల్డ్ సినిమాలకి బోల్డ్ వేలు ఖర్చు పెడుతుంటాం మనం, అంతే కదా. అట్లాగే ఈ జాతకుడు ఎందుకు వృత్తిలో రాణించలేకపోతున్నాడు, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, ఏ దేవతను ఉపాసన చేసుకుంటే రాణిస్తాడు. పెద్ద రెమెడీలు ఏమక్కర్లేదు. లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అని చెప్పి చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. ఒకవేళ వ్యాపారం పెడితే ఏ వ్యాపారం కలిసి వస్తుంది. చాలామంది ఇది విషయం తెలియక ఏదో వ్యాపారం పెడదామని అవుతాడు. ఆ వ్యక్తికి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఉందనుకోండి, ఫుడ్ సెంటర్ పెట్టాడు అనుకోండి, రాదు. ఎందుకంటే గురువు ఇస్తున్నాడు ధనయోగం, వెళ్ళి చంద్రుడు వెనకాతలు పడ్డాడు. అంటే ఎట్లాగా మీ చెక్ ఒక బ్యాంకులో వెళ్తే రావాల్సిందే, ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇస్తే స్టేట్ బ్యాంక్ వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తాడు వాడు? ఎవరు? ఈ బ్రాంచ్ కాదు బాబు నీది అంటాడు, అంతే కదా. అట్లాగే మీకు ఎందులో మనీ ఉంది, మీకు ఎట్లా వస్తుంది మనీ, సర్వీసెస్ ఓరియంటెడా లేకపోతే బిజినెస్ ఓరియంటెడా, ఇట్లాంటి అన్ని అంశాలు ఉంటాయమ్మా. ఏ దశ కలిసి వస్తుంది, ఏ దశ కలిసి రావట్లేదు. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెడదాం అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఆర్ నాట్. కేవలం మీరు నమ్ముతారో నమ్మరో, ఈ టైంలో బిజినెస్ పెడితే రాణిస్తుందా రాణించదా అనే ఫార్ములా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని కేవలం ట్రయల్ వేయడానికి 50 లక్షలు ఖర్చు అయింది తెలుసా మీకు. జస్ట్ అంటే ఈ టైంలో బిజినెస్లు పెడితే నిజంగానే రాణిస్తుందా రాణించదా. శాస్త్రంలో ఈ సూత్రం ఉంది కదా, ఈ ఫార్ములా పనిచేస్తుంది. లేదంటే ఎవరి మీద నేను ప్రయోగం జనాల మీద ప్రయోగం చేయకూడదు. 50 లక్షలు ఖర్చు అయింది దానికి, నమ్ముతారా మీరు? lakhs of rupees ఖర్చు అవుద్దామా ఓన్లీ ప్రయోగాలకే. ఆస్ట్రాలజీలో ఒక సూత్రం ఉంది, ఒక మహర్షి సూత్రం చెప్పాడు, ఆ సూత్రం మనం వెతుక్కుంటూ వెళ్తున్నాము. అది రీసెర్చ్ చేయాలి కదా, దాని మీద మనమే రీసెర్చ్ చేయాలి. ఒక వస్తువు కొనాలి, ఈ సమయంలో వస్తువు కొంటే ఉండదని చెప్పాడు శాస్త్రంలో. పోయి పని కట్టుకున్న వస్తువు కొనాలి ఆ టైంలో, ఇయర్ ఫోనో లేకపోతే ఏదో ఒకటి. అది పాడైపోతే అమ్మాయి తొందరగా పోయిందంటే ఈ సూత్రం పని చేస్తుంది. ఒకసారి చేస్తే కాదు, మళ్ళీ లాట్ ఆఫ్ టైమ్స్ చేయాలి దాన్ని. అదే అదే ముహూర్తంలో 100 సార్లు కొనాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఈ పర్టికులర్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి. నిజమా కాదా అంటే మనమే దూకాలి పోయి ఒకసారి. ఈ వర్గులో వాస్తులో కూడా వర్గు అని ఉంటుంది. తతదన అక్షరాలు అంటే నానాజన అక్షరానికి ఈస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్లోకి వెళ్తే మనిషి చాలా దారుణమైన స్థితిలోకి వెళ్తాడు. ఎందుకు అవుతాడో చూద్దామని వెళ్ళాను నేను ఒకసారి. అసలు నా పరిస్థితి అగమ్య గోచరం. దీక్ష తీసుకుంటే కానీ బయటికి రాలేకపోయా. పంచమ వర్గం ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదు. అది నేను పర్టికులర్గా నేను బలంగా చెప్పాలంటే నేను వెళ్ళి అక్కడ ఉంటేనే కదా చెప్పగలను. అట్లా లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆస్ట్రాలజీలో ఉంది. బట్ దాన్ని పరిశీలన చేయడంలో, దాన్ని అధ్యయనం చేయడంలో ఉంటుంది. అది అక్యురేట్గా చెప్తుంది. కాకపోతే మనం ఇంకా ఎక్కడో అధ్యయనంలో ఎక్కడైనా ఫెయిల్ అయిందంటే, ఎక్కడో అధ్యయనం చేయడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యాం. మనం అర్థం చేసుకోవాలంతే. నిజంగా అంటే జాతకం ఇప్పుడు ఈ జనరేషన్లో జాతకం నమ్మే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు అని నమ్ముతున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కూడా నాకున్నారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ క్లయింట్స్ ఉన్నారు తెలుసా. వాళ్ళకి ఒకటే అమ్మా, కరెక్ట్గా కనుక మనం గైడ్ చేయగలిగితే ఇప్పుడే ప్రతి వ్యక్తికి కూడా నాకు మంచి జరగాలనే ఉంటుంది కదా. నాకు రూట్ తెలియాలి, ఆ రూట్ చెప్పేదే జ్యోతిష్యం. ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను ఈరోజు మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.